హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మాత్రము మండే వ్లాగ్ అండి. వ్లాగ్స్ అన్నీ ఒక 2 days లేట్గా వస్తున్నాయండి. ఎందుకన్నా మంచిది అనేసి ఒక వ్లాగ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను. సడన్గా ఏమైనా వీడియోస్ తీయడం కుదరకపోయినా ఆ రోజు గ్యాప్ రాకుండా ఒక వీడియో పెట్టడానికి ఉంటుంది కదా అనేసి. యాక్చువల్లీ లాస్ట్ సండే నాకు కొంచెం హెల్త్ బాగోక వీడియో పెట్టలేకపోయాను కదా. సో ఆ వ్లాగ్ అలాగా పెండింగ్ అయిపోయి ఒక్కొక్క వ్లాగ్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే మాత్రము మండే వ్లాగ్ అండి. పిల్లలిద్దరికి మార్నింగే స్కూల్ ఉంటుందనేసి నైటే నేను ఈ బీన్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా. ఎగ్స్ వేసి వండుదాము అనేసి ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టానండి. మరొక స్టవ్ పైన అయితే నేను ఈ బీన్స్ కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేస్తే త్వరగా అవుతుంది అనేసి కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కాసేపు అయితే మగ్గబెట్టేసానండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత బీన్స్ ముక్కలు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ అయితే పెట్టేశాను. కొద్దిసేపు అలాగా కుక్కర్లో ఉంచేస్తే ఇది చక్కగా ఉడికిపోతుంది కదండి. సో అప్పుడు మనకి నీళ్ళు ఎక్కువగా వేసుకోక్కర్లేదు. కొంచెం కరివేపాకు కారం కూడా వేసేసి మిక్స్ చేసేసి అప్పుడు మూత పెట్టేసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేశానండి. ఇంకా నీళ్ళు అది ఏం వేయలేదు, ఆ ఉల్లిపాయలో ఉన్న నీరే ఊరుతుంది కాబట్టి. ఇదిగోండి నేను నీళ్ళు అవి ఏం వేయలేదు, అయినా కూడా చక్కగా మాడకుండా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక దుంప ఉంటేని ఆ ముక్కను కూడా ఇందులో వేసేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా అది ఉడికే లోపల నేను ఇందాక ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను కదండి, వాటిని అయితే ఒలిసేసుకుని దీంట్లో అయితే వేసేసి పెట్టేశాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు పిల్లల కోసము సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. నిజానికి ఈ రోజు అయితే నేను చపాతీ చేయాలి అనుకున్నాను, బట్ ఇంట్లో చపాతీ పిండి ఉందనుకున్నానండి, కానీ లేదు. సేమియా ఉప్మా కోసం తాలింపు అయితే నేను వేగిచ్చేసుకున్నానండి. తర్వాత నేను 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా కరిగిపోతుంది, ప్లస్ ఉప్మాకి చక్కగా పడుతుంది కదా. సో ఉప్పు కూడా వేసేసి నీళ్ళు అయితే మరిగిచ్చేసుకున్నాను. ముందుగానే తీసి పెట్టుకున్న సేమియాని అయితే ఇందులో వేసేసాను. చాలామంది సేమియాని చక్కగా వేపించుకుని వేస్తారు కదా, నాకు అలా కన్నా ఇలా డైరెక్ట్గా చేసుకున్న ఉప్మాయే నచ్చుతుందండి. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే సేమియా ఉప్మా పెట్టేశాను. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టానండి. ఇవి కూడా కొంచెం కొంచెం తినేసి సేమియా ఉప్మా అయితే తినేశారు. సో ఇదైతే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. నెక్స్ట్ ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి కదండి. సో వాళ్ళ కోసం అయితే నేను లంచ్ బాక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను కదండి. అన్నం వండాను, బీన్స్ ఎగ్ కర్రీ వండాను కదండి. లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా స్నాక్స్ అవి ఏమీ పెట్టట్లేదు. వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో పిల్లల కోసం వాటర్ బాటిల్ అయితే నింపుకుంటున్నాను. స్నాక్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే అసలు స్నాక్స్ బ్రేక్ ఇవ్వట్లేదంటే అండి. సో స్నాక్స్ పెడుతుంటే అన్నం తినట్లేదు, అన్నం తింటుంటే స్నాక్స్ వదిలేస్తున్నారు. అలా వదిలేస్తున్నారు. ఎందుకు ఇంటికి వచ్చాక ఇంక ఇప్పుడైతే చదువుతానన్నావు కదా, మరి పెట్టుకుంటావా? ఇవి స్టెప్ అవి ఏంటి ఇస్తేని బంగారు తల్లి మనం బాయ్ 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 వెళ్ళండి నా బంగారు తల్లి. ఇదే బాయ్ షాన్ మమ్మీ, బాగా చదువుకోండి. బొట్టేసుకుంటారు కదా చెల్లి. ఓకే బాయ్. టైం అయితే 2:30 అయ్యిందండి. ఇంకా 10 minutes టైం ఉంది షానుని మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి. మా వారైతే నేనే చెప్పానండి మా వారికి, మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు చెప్పారు జియో మార్ట్లో మనము 200 రూపీస్ బిల్ చేస్తే ఆనియన్స్ 5 రూపీస్కి వస్తాయి కేజీ అని చెప్పారనేసి మా వారికి చెప్పానండి. సో అందుకనేసి మా ఆయన ఈరోజు జియో మార్ట్ అయితే ఓపెన్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశారు. అయితే మాకు ఏమీ ఆనియన్స్ 5 రూపీస్కి ఏమి రాలేదండి కేజీ. మేము ఎంత ట్రై చేసినా మాకైతే 5 రూపీస్కి ఆనియన్స్ ఏమి చూపించలేదు అది. ఇంకా ఎలా మా వారు అందుకనేసి 10 కేజీలు 190 రూపీస్ అంటండి. 10 కేజీస్ 190 అంట, అది బుక్ చేసేసారు. ఇంక ఇవి ఎంత పడ్డాయి తెలియదు, కానీ కర్బూజా చూసారా ఎంత ఉందో. 4 రోజులు సరిపోద్దే మీ కాయ, అంత పెద్ద కాయ వచ్చిందండి. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుందేమో కానీ చాలా పెద్ద కర్బూజా వచ్చింది. ఇంకా ఆకుకూరలు అయితే తీసుకున్నారు, కొత్తిమీర, కరివేపాకు. పపాయ అయితే బుక్ చేశారండి. ఇది బైక్ మీద పెట్టుకుని తీసుకొచ్చినట్టున్నాడు. మొత్తం దెబ్బలు తగిలేసి పపాయ అంతా పాడైపోయినట్టు అయిపోయింది.
ఇప్పుడు ఇది కోసేసుకుంటాం ఫస్ట్. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇది కోసి పెట్టేస్తాను. చాలా పాడైపోయింది. ఇప్పుడు ఇంక నేను దీన్ని ఇలా వదిలేసాను అనుకోండి, ఇంకా మొత్తం పాడైపోద్ది. ఇంకా వీటితో పాటు పాలు పెరుగు కూడా తెప్పించారండి. పాలు పెరుగు పాడైపోతే అని రాగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. మార్నింగే వచ్చినాయి, 10:30, 11 టైంకి వచ్చినాయి. ఇంక ఇవ్వండి ఉల్లిపాయలు. సో ఇలాగా వీటికి ఎంత అయిందంటే జియో మార్ట్లో తీసుకున్నారు, 376 రూపాయలు అయినాయి మొత్తం. పిల్లల్ని తీసుకురావడానికి ముందు ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం అయితే రాగి జావ అయితే కాస్తున్నానండి. స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టుకున్నాను, మరుగుతున్నాయి. దాంట్లో ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఒక కళాయిలోకి ఒక 3 స్పూన్ల రాగి పిండి అయితే తీసుకుని దాన్ని అయితే విస్కర్తో బాగా మిక్స్ చేస్తున్నానండి. రాగి పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని అప్పుడైతే మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు రాగి జావ బాగా వస్తుంది అనమాట. రాగిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు కదండి. కొంతమంది ఇడ్లీ రూపంలో తీసుకుంటారు, కొంతమంది దోశ రూపంలో తీసుకుంటారు, కొంతమంది జావ బెల్లం వేసుకుని కాసుకుంటారు, కొంతమంది పాలు ఓట్స్ వేసుకుని కాసుకుంటారు. బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇలా అలవాటండి. మా చిన్నప్పటి నుంచి మేము రాగి జావ తాగుతాము. అమ్మ అయితే మాకు ఇలాగే కాసిస్తుంది అనమాట. ఉప్పు వేసి రాగి జావ అయితే కాస్తుంది. తర్వాత దాంట్లోకి మేము మజ్జిగ అయితే వేసుకుని గిలక కొట్టుకుని తాగుతాం అనమాట. మాకు ఇలాగ అలవాటండి. ఎవరికి ఎలా అలవాటైనా ఏ విధంగా తీసుకున్నా మనము రాగి తీసుకోవడం ఇంపార్టెంట్. మనము చేసుకునే రెసిపీ డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ మనకి వెళ్ళే క్వాంటిటీ లేకపోతే రాగి ఇదైతే మాత్రం సేమే ఉంటుంది కదా అని నేను అనుకుంటాను. ఇంకా పాలు బెల్లంతో ఇలా ట్రై చేయమని చాలామంది చెప్తారు, కానీ నాకు ఎలా అలవాటు అయిపోయింది ఇలా మాత్రమే తినాలనిపిస్తుందండి. కొత్తగా అస్సలు తినాలనిపించదు. ఇంకా నేను ఇక్కడైతే వీడియో ఆన్ చేసుకుని షానుని మనం తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకుని ఇంటికైతే రావాలి. సో కెమెరా ఆన్ చేసి వెళ్ళాను కదా, సో చాలాసేపు అయితే అలాగే ఉండిపోయింది. సో ఈ టెంట్ హౌస్ కావాలి అంటే మీకు లింక్ ఎవరికైనా అడగండి, లేకపోతే ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను. ఇంకొండి పిల్లలిద్దరిని తీసుకుని స్కూల్ నుంచి అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలకి ఇప్పుడు రాగి జావ కాసాను కదండి, అది ఇప్పుడు అప్పుడే ఇవ్వను, కరాటీకి వెళ్ళే ముందు అయితే తాగిస్తాను. ఫస్ట్ అయితే మాత్రము బొబ్బస్కాయ మొత్తం పాడైపోతున్నట్టు అయిపోయింది కదండి దెబ్బలు తగిలేసి. సో పిల్లల కోసం అయితే నేను పపాయ పెట్టేస్తానండి. సో మా మను చూసుకుంటుంది అనమాట, ఇంత ఉందేంటి కర్బూజా అనేసి. అండ్ మీకు చెప్తూ మర్చిపోయాను కదండి, జియో మార్ట్లో మేము ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఆర్డర్ పెట్టడము. నేను ఈ బొబ్బాస్కాయ ఒక 100 రూపీస్ ఉంటుంది, కర్బూజా ఒక 100 రూపీస్ ఉంటుందేమో అని అనుకున్నానండి. కానీ మా వారు వచ్చి చెప్తున్నారన్నమాట, ఏంటి ఇంత పెద్ద పెద్దవి వచ్చినాయా, ఎంత అనుకున్నా ఈ ఫ్రూట్స్ రేటు అనేసి అన్నారు. ఎంత ఏంటి అని అడిగితే పపాయ 20 రూపీస్ అంటే అండి, కర్బూజా 19 రూపీస్ అంట. చూసారా, 19 రూపీస్కి మనకి ఇంత పెద్ద కర్బూజా ఇంత పెద్ద పపాయ అయితే వచ్చింది. చాలా గ్రేట్ అనిపించింది నాకైతేని. This is my best friend. అందుకని రెడీలో ఏమని ఇచ్చారో తెలుసా, ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్రూట్ విత్ మెనీ బ్లాక్ సీడ్స్ అని ఇచ్చారు. ఇన్ని సీడ్స్ ఉంటాయి కాబట్టి అమ్మా ఇప్పుడు కిందకి వేస్తే రైనీ సీజన్ కాబట్టి బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. పపాయవి వేసేయమ్మా, బోల్డ్ మొక్కలు వస్తాయి స్కూల్లో. ఏ చిన్న బాబు ఏమ్మా, కానీ అప్పుడైతే పపాయస్ కోసుకోవడానికి ఉండదమ్మా. ఉండకపోయినా పర్లేదు, ఇక్కడ మనకి ఎక్కడ వేస్తాం, ఇక్కడ ఎక్కడ వేసినా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేస్తారు. అదే మీ స్కూల్లో అనుకో. బర్త్డేకి ప్లాంట్ ఇవ్వాలని చెప్పారు కదా, ప్లాంట్ ఇచ్చేస్తే ఇదైతే కుండీలు వేసి ఇచ్చేస్తాను అని ఇచ్చేస్తారా. మరి ట్రీ కదా ఎక్కడ అక్కడ తీసుకెళ్ళి గొయ్యి తీసి తప్పేస్తామా. టీచర్స్ చేయలేదు కదా అడుగు, టీచర్ ఇది నా ప్లాంట్ ఇప్పుడు వేసుకుంటాను అని అడుగు. ఫ్రూట్స్ కాస్త మీరే తినండి, నాకు వద్దులేండి అడుగు. నానమ్మ ఇంటికాడ అయితే నానమ్మ ఇంటికాడ ఇన్ని ఏం చేసుకుంటుంది నానమ్మ? చించా గింజ ఫమీ 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 వెళ్తావా పచ్చికెళ్తే మరమ్మ ఫ్రూట్స్ కింద పడిపోతే పాజ్ అయిపోతాయి. ఫస్ట్ మొక్కరా
ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అనేసి ఒక సామెత అయితే నా చిన్నప్పుడు తరచూ వినేదాన్ని అండి. ఇప్పుడు మా షానుని ఆ విత్తనాలు తీసుకెళ్ళి మీ స్కూల్లో వేయమ్మా, చాలా ఖాళీ స్థలం ఉంటుంది కదా అని అంటే, మరి కాయలు కాసేసి కింద పడిపోతాయేమోనమ్మా, ఎవరు కోసుకోపోతే అని అంటుందండి. అసలు విత్తనాలే వేయలేదు, మొక్కే రాలేదు, కాయలు ఎక్కడ వేస్ట్ అయిపోతాయా అని ఆలోచించేస్తుంది నా షానమ్మ అయితేని. ఇంక ఇదిగోండి పిల్లలకి ఒక్కొక్క గిన్నెడు పపాయ అయితే కట్ చేసి ఇచ్చాను. చక్కగా పిల్లలు అయితే తింటున్నారు. తర్వాత అయితే నేను కూడా ఒక 2 ముక్కలు అయితే డైరెక్ట్గా ఇలా ముక్కల కింద తినడం నాకు ఇష్టము. నేనైతే ఇలా తింటున్నానండి. నేను మా పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువగానే పెడతాను. నేను మా పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను అనేసి చెప్తే ఒక ఆవిడ, మరి మీ మనుని ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు, మన ఫీవర్ వస్తే అని అంటున్నదండి. లాస్ట్ ఇయర్ మనుకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని హాస్పిటల్లో పెట్టాం కదా. డెంగ్యూ వచ్చినప్పుడు ఇంట్లో ట్రీట్మెంట్ చేయలేం కదండి. అయినా కూడా అసలు నేను ఇంట్లో నా ఓన్గా వైద్యం అయితే ఎప్పుడు చేయనండి. నేను ఖచ్చితంగా డాక్టర్కే చూపిస్తాను. పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇక మేము తినేసి మా వారికి కూడా ముక్కలైతే కట్ చేసేసి పక్కనైతే పెట్టాను. ఆయన వచ్చాక తిన్నారు. పిల్లలు స్నాక్స్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలది స్టడీ అవరు. టైం అయితే ఇప్పుడు 4 o'clock కూడా అవ్వలేదు, 3:40 అవుతుందండి. ఇప్పుడు చదివిచ్చేసాను అనుకోండి, నైట్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఉంటారు కదా, ఆడుకుంటారు. సో మనం ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? హిందీ లెసన్ పేరు. సో మా మను అయితే హిందీ చదువును ఇప్పుడే నేర్చుకుంటుందండి. ఎందుకంటే మొన్నటి వరకు ఫస్ట్ క్లాస్లోనేమో యూకేజీలోనేమో తెలుగు అనమాట మనుది సెకండ్ లాంగ్వేజ్. తర్వాత ఫస్ట్ క్లాస్లోకి కెనడీలో వెళ్ళినప్పుడు నేను దాన్ని పరిగెట్టుకుని హిందీలోకి మార్పించానండి. ఎందుకంటే కేవీ మొత్తం హిందీయే ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడుతుంది ఏమో అనేసి మొన్న ఫస్ట్ క్లాసు ఇక్కడ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో హిందీ అయితే వేయించాము. అప్పుడు ఇవి నేర్చుకుంది, అల్ రాయడం అవి నేర్చుకుంది, చదువుతాం రాదనమాట. ఇప్పుడు అయితే చదువుతుందండి. కళ్ళు చూసారు ఎలా తిప్పుతుందని, ఎంత యాక్షనో దీనికి. ఇప్పుడు కొంచెంగా నేర్చుకుందండి. మరి నాకైతే హిందీ అసలే రాదు. మరి ఎలా చదువుతుందో వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను. मीना का परिवार में 7 लोग हैं. उसका दादा दादी माता पिता चाचा मीना और उसका छोटा भाई दिवाकर 3 साल का है. वह बहुत नटखट और चुलबुला है. షర్మిట్ల మీనింగ్ ఏంటమ్మా? అంటే ఇది నట్కడ్ అంటే అల్లరి చేస్తాడు. చులాబుల్ అంటే చుల్బులా అంటే నాకు తెలియదు. నీకు తెలీదా? నెట్లో చూద్దాంలే. మీనాకో పరివార్ అంటే మీనా ఫ్యామిలీ అంట. మీనాకో పరివార్ మే 7 మీనాకేనా? మీనాకే పరివార్ అంటే మీనా వాళ్ళ ఫ్యామిలీ అంట. మీనా వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారంట. ఎవరెవరో? దాదా దాది మాత పిత చాచా నానమ్మ తాతయ్య అమ్మ నాన్న మావయ్య బాబాయ్ కదా ఏమన్నా. మీనా ఇంకా తన బ్రదర్, చిన్న బ్రదర్ దివాకర్ 3 साल అంటే దివాకర్ కి 3 years साल का है. वह बहुत नटखट అంటే అల్లరోడు ఇంకా చుల్బులా है. అల్లరి చేస్తాడు బాగా, చెల్లిలాగానే మడు. నెక్స్ట్ చదవమ్మా. మీనాకే अपने బాయ్ ఇవ్వండి. వాళ్ళ చెల్లిని వీడియో తీసాను కదా, మా షానుని వీడియో తీయలేదని అడుగుతుంది. ఇప్పుడు మా షాను కూడా హిందీ లెసన్స్ అయితే చదువుతుందంటండి. నేను చీటీ పోయాను పాడతా. हर पल जलती जाती चीटी, श्रम का राग सुनाती चीटी, कड़ी धूप हो या हो वर्षा, दाना चुन कर लाती चीटी, सचमुच कैसी कलाकार है, घर को खूब सजाती चीटी, छोटा तन पर बड़े इरादे, नहीं कभी घबराती चीटी, नन्हे नन्हे पैर बढ़ाकर पर्वत पर चढ़ जाती चीटी, कान बड़े करके दिखलाते जहाँ कहीं अड़ जाती चीटी, मेहनत ही पूजा है प्रभु की, हमको यही सिखाती चीटी. చీటీ అంటే చీమ.
ఫస్ట్ నేను చీటీ అంటే లెటర్ అనుకున్నారు కదా డాడీ కదా, చీటీ అంటే లెటరా అని అడుగుతున్నారు. సరే ఒలింపియాడ్ బుక్ తీసుకుంటారా, ఒలింపియాడ్ చేద్దాం. ఈ జూన్ 16th నుంచి షానుకి అయితే యూనిట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి, సైకిల్ టెస్ట్లు. సో ఇంకా పిల్లకి ఎగ్జామ్స్ కోసం అయితే రివిజన్ చేయించాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, పిల్లలకి ఇలా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రివిజన్ చేయించేటప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఏవైతే సబ్జెక్టులు రివిజన్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్స్ అంతా నేను బుక్ మీద ఎక్కిస్తాను అనమాట. అంటే క్వశ్చన్ పేపర్స్ ఏమి ఇవ్వరు, స్కూల్లో చెప్తారు కదండి, ఇప్పుడు ఒక లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇలాగా. సో అవన్నీ నేను ఒక బుక్ మీద, రఫ్ బుక్ మీద ఎక్కిస్తే షాన్ అది ఎగ్జామ్ లాగా ఇంట్లో రాసుకుంటుంది. అక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏవి ఇస్తే అవి, ఏ బిట్లు వస్తే అవి, దాని ప్రకారంగా అది ఎగ్జామ్ అయితే రాస్తుంది అనమాట. బట్ మొత్తం టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ బుక్ మీద ఎక్కించి ఎగ్జామ్ లాగా పెడతాను. అందులో ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో తెలియదు కదా అలాగా. సో ఇంకా పిల్లల్ని చదివించేసిన తర్వాత మీతో అయితే మాట్లాడతానండి. ఈరోజు పిల్లల్ని 2 hours పైనే చదివించానండి. 3:40 నుంచి 5:50 వరకు అయితే పిల్లల్ని చదివించాను. ఇంకా అయితే ఇప్పుడు కరాటే క్లాస్కి అయితే వెళ్ళాలి. సో అందుకనేసి ఇంకా నేను పిల్లకైతే రాగి జావ అయితే తాగిస్తున్నాను. మా మను రాగి జావ తాగడానికి చాలా ఇబ్బంది పెడుతుందండి, అంత త్వరగా తాగదనమాట. ఎత్తుకుని అలాగా తాగించాలి దానికి. రాగి జావనే కాదు, ఏ ఫ్రూట్స్ అయినా కూడా ఎత్తుకోవాలండి. ఎత్తుకుని అది చెప్పి ఇది చెప్పి ఆ సోది ఈ సోది చెప్పి లేకపోతే దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి అలా అయితే తినిపించాలన్నమాట. అంత త్వరగా తినే పిల్ల అయితే కాదు మా మను. ఇంకైతే ఇప్పుడు రాగి జావ తాగుతాకి ఎంత ఇదైపోతుందంటే నేను ఈ ఒక చిన్న గ్లాసే తాగుతాను, ఇంతకన్నా ఎక్కువ తాగను అనేసి ఇలా చెప్తుంది అనమాట. ఎలా అయితేనేం మొత్తం మీద దానికైతే జావ అయితే తాగిచ్చేసాను. 6 o'clock అయ్యిందండి. పిల్లల్ని తీసుకుని నేనైతే కరాటే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను. పిల్లల్ని అయితే కరాటే క్లాస్ నుంచి ఇంటికి అయితే తీసుకుని వచ్చేసానండి. స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టాను. ఇంక ఇదిగోండి కొన్ని గిన్నెలు ఉన్నాయి. పిల్లలు లంచ్ బాక్స్ అవి తీసుకుని వచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు. ఈ రోజు పిల్లల్ని చదివించడానికి చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోతాను. ఎందుకంటే ఈరోజు వాకింగ్ చేశాను, అక్కడ ఓపెన్ జిమ్ ఉంటే అవి కూడా చేశాను. చాలా స్వెట్ పట్టేసింది. సో చక్కగా ఫ్రెష్ అయిపోతే ఇంకా నైట్ రొటీన్ అయితే స్టార్ట్ చేయాలండి. చాలా పని ఉంది. ఇప్పుడు భోజనం చేసేసి తర్వాత మళ్ళీ వచ్చే గిన్నెలు తోమాలి. తర్వాత అయితే మళ్ళీ పప్పు ఉందండి, ఆ పప్పు కూడా రుబ్బాలి. సో ఇలాగ నాకు చాలా పని అయితే ఉంది. సో క్విక్గా వాటిని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేశాను కదండి. అన్నం ఉడికే లోపల పిల్లలవి లంచ్ బాక్సెస్ అవి ఉన్నాయి, వాటిని అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇందక్కడ ఆఫ్టర్నూన్ తోమిన గిన్నెలన్నింటినీ అయితే సర్దుకోవాలి. సో వాటిని ఎక్కడ ప్లేస్లో అక్కడ అయితే సర్దేశాను. నాకు గిన్నెలు తోమడం ఏం ఇబ్బంది అనిపించదు, కానీ తోమిని సర్దడమే పెద్ద పనిలా అనిపిస్తుందండి. ఇంకా వాటిని అయితే సర్దేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను. నేనైతే గిన్నెలు తోమడానికి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ని వాడుతున్నానని మీకు తెలుసు కదండి. అయితే ఇంకా అది అయిపోవచ్చిందనమాట. ఈసారి ఇంకా ఏమీ లిక్విడ్స్ కొనకుండా ఏంటంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది వ్లాగర్స్ని చూస్తున్నానండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ డిష్ వాషర్ లిక్విడ్లు అవి వాడకూడదు, పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అసలే వాడకూడదు, పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి ఇది ఒక రీజన్ అనేసి చెప్తున్నారన్నమాట. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. సో నాకు భయం వేస్తుంది అనమాట. అట్లీస్ట్ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యే వరకు అయినా ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటరా ఏంటి అని అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని కూడా ప్లాస్టిక్వి వాడకూడదు, మంచిది కాదు, పిల్లలకి ప్లాస్టిక్ నోట్లోకి వెళ్ళిపోతుంది అనేసి చెప్తున్నారు. ఇంకా డిష్ వాషర్కి రీప్లేస్ కింద కుంకుడుకాయలు నైట్ నానబెట్టేసుకుని అది రసం తీసుకుని మార్నింగే రోజంతా కుంకుడు రసంతో వాళ్ళైతే గిన్నెలు అవి తోముకోవడానికి ఉపయోగిస్తున్నాం అనేసి చెప్తున్నారన్నమాట. సో ఇంకా అలా చేస్తే బెటరా అనేసి అనిపిస్తుంది. కానీ కేజీ కుంకుడుకాయలు 150 రూపీస్ ఎంత అవుతుందండి. ప్రతిరోజు సోక్ చేయడం మర్చిపోతే నెక్స్ట్ ఆ రోజు ఏమిటి కడుక్కోవాలా అనేసి అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎలా క్లీన్ చేసుకుంటారు మీరు గిన్నెలు అన్నది కామెంట్ చేయండి. నేను అక్కడికే డిష్ వాషర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో అయితే ఉపయోగిస్తాను, ఎక్కువ వాడను అనమాట. అందుకే అసలు నాకు గిన్నెలు తోమిన తర్వాత తెల్లగా మచ్చుండిపోతాయి కదండి కొంతమందికి, నాకు అసలు అలా ఎప్పుడూ ఉండదు. చాలా నీట్గా తక్కువ వేసి క్లీన్ చేసుకుంటాను నేను. ఇంక ఇదిగోండి గిన్నెలు తోమేసాను, అన్నం వార్చేసాను. ఇంక నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకా మేమంతా కలిసి కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. ఈరోజు బీన్స్ కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి, ఎంత బాగుందోని. మార్నింగ్ మా వారు భోజనానికి రాలేదు, సో ఆయనది ఎగ్ అయితే ఉండిపోయిందనమాట. ఇంకా ఆయన ఎగ్ ఆయనకి వేసేసి మేము కూర అయితే వేసుకుని తింటున్నాము. ఇంక ఇప్పుడైతే మాత్రము
భోజనం అయిపోయింది. భోజనం తర్వాత వచ్చిన సామాన్లు క్లీన్ చేస్తానండి. కాకపోతే చివరిగా లాస్ట్గా 2 పనులు మిగిలిపోయాయి నైట్ రొటీన్లో. అవి వచ్చేసి పప్పు రుబ్బడం ఒకటి, తర్వాత వంటగదిని నీట్గా శుభ్రం చేసుకుని పడుకోవడం ఒకటి ఉండిపోయింది అనమాట. ఇంకా పప్పు అయితే రుబ్బుతున్నాను. ఈ పప్పు రుబ్బుతూ మీతో అయితే ఒక మాట అయితే చెప్పాలండి. నేను ఎప్పుడు దీనికోసం ఎప్పుడు బెంగపడి బాధపడ్డది రోజే లేదు, కానీ ఈరోజు చాలా బాధగా బెంగగా అనిపిస్తుంది. దేనికోసం అంటే నా జుట్టు విపరీతంగా ఊడిపోతుందండి. ఎప్పుడు ఊడుతుంది నా జుట్టు. ఎప్పుడు ఊడినా నాకేంటి, నాకు పెళ్ళైపోయింది, ఇంకా దేనికోసం బెంగపడాలి అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. కొన్ని రోజుల్లో నాకు గుండె అయిపోతుందేమో, బట్టతల వచ్చేస్తుందేమో అన్నంత భయం వేస్తుందండి. ఆ రేంజ్లో జుట్టు అయితే ఊడిపోతుంది. నేను హాస్పిటల్కి వెళ్తాను, డాక్టర్సు జింక్ ట్యాబ్లెట్స్ అని, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అని ఇస్తూ ఉంటారు, తీసుకుంటాను. బట్ ఏనాడు ప్రాపర్గా కనీసం ఒక 1 మంత్ అయినా కనీసం వాడనండి, మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇర్రెగ్యులర్గా వాడతాను. ఇంకా నాకు ఈ ప్రాబ్లం ఎక్కడ తగ్గితే చెప్పండి. ఇప్పుడు ఏమో ఫుల్ డాండ్రఫ్ ఉంది. డాండ్రఫ్కి తోడు విపరీతమైన హెయిర్ ఫాల్ అనమాట. చాలా జుట్టు ఊడిపోతుందండి నాకు. అసలు ఒత్తుగా చిన్న జుట్టే, నాది లాంగ్ హెయిర్ ఏం కాదు, చిన్నదే, బట్ ఒత్తుగా ఉండేది జుట్టు. అలాంటిది మొత్తం ఊడిపోయి ఇలాగ బట్టదల్లా వచ్చేస్తుందండి. ఈరోజు నా జుట్టుని ఇలా వీడియోలో వెనక నుంచి చూసుకుంటుంటే ఏంటి ఇంత సన్నమైపోయిందా, ఇంత ఊడిపోయిందా నా జుట్టు అనేసి అనిపిస్తుంది అనమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను, డెర్మటాలజిస్ట్ని కలిసి ఈ డాండ్రఫ్ తగ్గడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏమన్నా మెడిసిన్ ఇస్తారు కదా, అదైతే కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు కూడా పట్టించుకోలేదనుకోండి, నాకు నిజంగా మొత్తం బట్టతల అయిపోతుంది. నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి నాకు ఎంతవరకు జుట్టు ఊడిపోయింది అన్నది. నాకు దగ్గర 4-5 నెలల్లో ఇంత జుట్టు ఊడిపోయింది అనమాట. మీకు వీడియోలో చూపిస్తాను చివర్లో. ఊడిపోయిన జుట్టును కూడా నేను పాడానండి. నాకు భయం వేస్తుంది అనమాట. అలా ఎక్కడ పడితే అక్కడ జుట్టును పాడేస్తే అదేమైనా తీసుకెళ్ళిపోయి బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా చేస్తారేమో అనేసి అలా జుట్టు ఒక పక్కన కవర్లో పెట్టి అలా ఉంచుతాను అంతే. నేను రోడ్ల మీద అయితే అస్సలు పాడేనండి జుట్టు. నేను డస్ట్బిన్లో కూడా వేయను నేను జుట్టు. అదంతా పిల్లలదైనా నాదైనా మా అత్తయ్య వాళ్ళది ఎవరిదైనా కూడా ఒక డబ్బాలో పెడతాను. అది ఎప్పుడైనా నర్సాపురం వెళ్ళినప్పుడు అమ్మకి ఇచ్చేస్తాను అనమాట. అమ్మ మాకు ఇంటి దగ్గర ఎంట్రికల్ ఆఫీస్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఇచ్చేస్తుంది. అది తీసుకుని వెళ్ళి వాళ్ళైతే ఇంకా సవరాలు విగ్గులు అవి చేస్తారు కదా, సో అక్కడ వాళ్ళకి అమ్మేస్తుంది అనమాట. పెద్ద ఏం డబ్బులు రావు, కానీ రోడ్ల మీద పాడేయడం అయ్యి నాకు భయము, సో అందుకని పాడాను. ఇంకా పప్పు అయితే రుబ్బేసుకున్నానండి, రవ్వ కూడా కలిపేసుకుని ప్రజెంట్ ఎంత కావాలో అంత అయితే బయట ఉంచుకుని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా లాస్ట్గా మిగిలిన పని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుని ఇంకా పడుకోవాలి. గ్యాస్ స్టవ్ అప్పుడే 4-5 డేస్ నుంచి క్లీన్ చేయలేదు. మొన్న టీ అది కొంచెం మొలిగిపోవటం, అవి మరకల కింద ఉంది. అన్నం అది పొంగుతుంది కదండి, ఆ కింద కూడా మచ్చల కింద ఉందనమాట. ఇంకా నేను క్విక్గా ఈ వంటగది అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తాను, ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేస్తానండి. చివరి అంచులు కూడా శుభ్రం అయితే చేసేసుకుంటున్నాను. భలే హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుని పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వంటగదిలోకి వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుంది కదా, అప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందని. ఇలాగ ఒక్క రోజు మాత్రం ఉంటుందండి, నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్య నేను ప్రతిరోజు క్లీన్ చేయట్లేదు, అదొక పెద్ద పని అయిపోతుంది కదా అనేసి 3 డేస్కి 4 డేస్కి ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో పనులు అయిపోయాయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. నేను మీకు చెప్పాను కదండి నా జుట్టు చాలా ఊడిపోతుంది అనేసి. ఇది జస్ట్ 4-5 మంత్స్ నుంచి ఊడిన జుట్టు అనమాట. ఇదంతటిని నేను ఒక డబ్బాలో అయితే లొంగ పెట్టేస్తానండి. పర్ యావరేజ్గా నాకు ఒక రోజుకి 2 సార్లు తలదువ్వాననుకోండి, ఒక్కొక్కసారికి ఇంతంత జుట్టు అయితే ఊడిపోతుంది అనమాట. ఇంకోండి ఇది ప్రతిరోజు రోజుకి 1-2 సార్లు దువ్వుతాను కదా, అలా ఊడిన జుట్టు అనమాట. చూసారు ఎంత ఉందోనండి జుట్టు. ఇంతంత జుట్టు ఊడిపోతే ఇంకా నాకు బట్టతల అయిపోక ఏమైపోతుంది చెప్పండి. పోనీ ఇదేమీ కొత్త ఏం కాదు, ఇప్పుడే మొదలయ్యిందమ్మా జుట్టు ఊడడం అనుకుంటా కూడా లేదండి. ఈ జుట్టు నాకు ఎప్పుడు ఇలాగే ఊడిపోద్ది. ఊడిన ప్రతిసారి నేను ఇలా డబ్బాలో పెట్టి అమ్మకైతే ఇచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా ఏమైందంటే ఇంకా తలలో జుట్టు అయిపోయింది మొత్తం, ఇంకా జుట్టే లేదు నాకు. మొత్తం అంతంత జుట్టు ఊడిపోవడము, ఇంకా తలలో జుట్టే లేదమ్మా అన్నట్టుగా ఊడిపోయింది అనమాట. సో నాకు ఏంటంటే ఎప్పుడు నాకు జుట్టు ఊడిపోతుంది అన్న ఆలోచన కానీ బాధ కానీ ఎప్పుడు లేదు. కానీ మొదటిసారి నిన్న ఏంటో బెంగగా అనిపించింది, ఇంకా బట్టతల అయిపోతుందేమో, ఇంకా నాకు జుట్టు ఉండదేమో అని అనిపించిందండి. ఇక మీకు నేను ఫోటో పెడుతున్నాను చూడండి, తల ఇలా కనిపించేస్తుంది అనమాట. మా మను కూడా అమ్మ నీకు గుండు కనిపించేస్తుంది అంటుందండి. ఎంత బాధేస్తుందో నాకు. సరే అండి, మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. అంటే నేను టిప్స్ కూడా ఏం ఫాలో అవ్వలేను అనేసి ట్రై చేయలేను, కానీ మీరు అంటే చెప్తారు కదా ఈ డెఫిషియన్సీ వల్ల అవుతుంది భవాని అని ఇలా చెప్తారు కదండి, అలా మీకు తెలిసింది చెప్పండి. నేను ఒక 1 వీక్లో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి
ఇంకా జుట్టు కోసము నేను ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది వరకు కూడా వెళ్ళేదాన్ని, బట్ కంటిన్యూగా వాడలేదు ఎప్పుడూ. ఈసారి అయితే కంటిన్యూగా వాడతానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.